ఓ ఆదర్శవంతమైన విగ్రహ ఏర్పాటుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభన్ నాంది పలికారు. సాధారణంగా దళితపేటల్లోనూ ప్రభుత్వ భవనాల్లోనూ తప్ప ఇంకెక్కడా కనిపించని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కాపులపేటలో ఏర్పాటు చేసి అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఇప్పటికే తన ఇంట్లో అంబేద్కర్ కు విగ్రహం కట్టి తన అభిమానాన్ని చాటుకున్న ముద్రగడ వీధిలోనూ ఆయనకు ఉన్నత స్థానం కల్పించి సమైక్యతా భావాన్ని చాటి చెప్పారు. మండల కేంద్రం కిర్లంపూడిలోని కాపులపేటలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్లు ప్రారంభించారు. అనంతరం ముద్రగడ మాట్లాడుతూ ఇది తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజుగా పేర్కొన్నారు. జాతి కోసం పోరాటం చేయడం, ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేవుడు నాకిచ్చిన 2 వరాలని పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలపై అవసరమైతే కాపులు, దళితులు కలిసికట్టుగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ తో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్యే కొప్పన మోహన్ రావు, పాముల రాజేశ్వరి, పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. సమీకరణ జరగలేదు. జోడించి సమీకరణ చేసి అప్పుడు పోరాటానికి వెళ్తే ఈ యొక్క జాతుల సత్తా ఏంటో మనకి తెలుస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు చరిత్రలో లెక్కించవలసిన గొప్ప దినం ఈ రోజు. మొన్న ఒక ఫేస్బుక్ లో చిన్న పోస్టింగ్ పెట్టాను. సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా వెళ్తూ ఉంటుంటే షేర్ చేసుకోవడానికి అభిప్రాయాలు చాలా కనపడుతూ ఉంటాయి. ముద్రగడ పద్మనాభం గారికి ఇప్పుడే అంబేద్కర్ గారు గుర్తొచ్చారా అని ఒక ఆయన పెట్టాడు. సమాధానం చెప్పాలి. ముద్రగడ పద్మనాభం గారికి అంబేద్కర్ గారు ఎప్పుడూ గుర్తున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి చూడండి, ఆయన ఆఫీసులో చూడండి, నేను చూశాను. ఆయన ఆఫీసులో కానీ ఇంట్లో కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. అది ఈ రోజున బయటకు కనపడిందని చెప్పి నేను సమాధానం చెప్పాను. చూడండి, రాబోయే రోజులు మనమే పాదయాత్రలు వద్దు, పాదయాత్రలు వద్దు, రాజకీయాలు ఆలోచించండి. అందుకొరకే వచ్చాము. అంతేగాని తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో 5 రోజుల క్రితం చెప్తాను. తూర్పులో సూర్యుడు ఉదయిస్తున్నాడని వాళ్ళు తలంతా గీక్కున్నారు. వెంట్రుకలన్నీ చెరికేశారు. ఏంది అర్థం అని. అర్థం ఏమో లేదు. తూర్పు గోదావరి జిల్లాలో సూర్యుడు పుట్టాడు. సూర్యుడు పుట్టాడు. అదే అంబేద్కర్ పేరు మీద పుట్టాడు. రాజ్యాధికారానికి రండి. అమరావతి మనది, అమరావతి మనది. ఇప్పుడు నాయుడు గారు చేస్తున్నట్టుగా అవినీతికరమైనటువంటి పనులు చేయొద్దు. పోలవరంలో కమిషన్, అమరావతిలో డొనేషన్, దరిద్రం, భయం లేదు, లెక్క లేదు. చెయ్యాలనుకుంటున్నాం, చేసి తీరుతాం. ఈ సామాజిక వర్గం రాజకీయ చరిత్రలో మీరందరూ ముందుకెళ్ళాలి. మీరందరూ ఐక్యత కొరకు ప్రయత్నం చేయండి. మేమందరం మీకు వెనకాలు ఉంటాం. మీరు వదిలిపెట్టిన తర్వాత మా హర్షయం చేస్తాం. మా హర్షయం ఏమని అందరినీ కోరుకుంటా ఉన్నాను. మీరు పెట్టినప్పుడు నన్ను కూడా ఆహ్వానిస్తే మీ కార్యక్రమంలో నేను పూర్తిగా పాల్పంచుకుంటానని, ప్రతి కార్యక్రమానికి కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు పిలిస్తే తప్పనిసరిగా హాజరయ్యి, అదే రోజు ఆ గ్రామంలో ఉన్న కాపు పెద్దలు తోటి దళితపేటలో భోజనం చేసి మనం ఇంటికి వెళ్ళే కార్యక్రమం పెట్టుకుంటే
చాలా మంచిదని, ఇలా చేయటం వల్ల ఏ మార్పు అయితే నేను కోరుకుని కెల్లంపూడిలో విగ్రహం పెట్టాను, అదే మార్పు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రావాలని, అందరూ అందుకోవాలని నేను మనసా వాచ కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నన్ను ప్రేమించే అభిమానించే సోదరులందరికీ కూడా నేను వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పటి నుంచే మా పేటల్లో మన వీధుల్లో పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమని మరీ కోరుకుంటా ఉన్నాను. ఎంతో మంది దళిత సింహాలు పుల్లు ఇక్కడ ఉన్నారు. వారు కోరుకునేది పేద వర్గాలైన మన సోదరుల యొక్క భూములు ఆక్రమిస్తా ఉంటే అధికారం ఉన్నవారు మనం చీమ కుట్టినట్టుగా కూడా మనం పట్టించుకోకపోవటం, లేకపోతే మనం తిరిగిపోవడం వల్ల వారు నష్టపోతా ఉన్నారు. వారందరికీ చేయూతగా ఈ పెద్దలందరూ ఉండాలని, ముందు వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాలని పెద్దలకి నా సూచన, నా సలహా, నా కోరిక కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలా సలహా ఇచ్చినందుకు క్షమించమని వారు ప్రార్థిస్తా ఉన్నాను. ఉద్యమంలో ఉన్న ఇతర నాయకులు కానివ్వండి, చావుని స్వీకరించాలి కానీ ప్రభుత్వానికి సరెండర్ కాకూడదని నా యొక్క అభిప్రాయం. మోసం చేయకుండా వారి సమస్య మీద పూర్తిగా దృష్టి పెట్టినప్పుడే పేదరికం నుంచి వారిని